నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. సాధారణంగా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్లడాన్ని సంక్రమణం అంటారు. ఏడాదిలో ఈ విధంగా 12 సార్లు జరుగుతుంది. అంటే సూర్యుడు 12 సార్లు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సూర్యుని తులా సంక్రమణం జరిగింది. మరి ఈ తులా సంక్రమణం ద్వాదశ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడన్న సంగతి తెలిసిందే. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న సూర్యుడు కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించాడు. దీంతో పగటి కాలం క్రమంగా తగ్గి రాత్రి సమయం పెరుగుతుంది. అలాగే ఈ మార్పు శరదృతువు రాకను సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్య సంచారం వ్యక్తిగత జాతకాలలో విశేష మార్పులను తీసుకువస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ నెల 17న మధ్యాహ్నం 1:53 సూర్యుడు కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో సూర్యుడు ఈ రాశిలోనే నెల రోజుల పాటు అంటే నవంబర్ 15 వరకు ఉంటారు. ఇప్పటికే తులారాశిలో బుధుడు సంచరిస్తుండగా ఇప్పుడు సూర్యుడు కూడా వచ్చాడు. ఈ గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికపరమైన అద్భుతాలు జరగనున్నాయి. అలాగే వ్యాపారాలకు మంచి లాభాలు రానున్నాయి. ముందుగా మేషరాశి. సూర్యుని తులా సంక్రమణం వలన వీరు అనేక ప్రయోజనాలు అందుకోనున్నారు. సూర్యుని తులా సంక్రమణం మేషరాశిలో 7వ స్థానంలో జరిగింది. ఇది వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తులకు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది. అంటే తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్న ఈ సమయంలో మేషరాశి వారికి పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అలాగే కుటుంబ సంబంధాలు బలపడతాయి. వారి నుంచి శుభవార్తలు వింటారు. మరికొన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మేషరాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం శుభప్రదమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే సింహరాశి. తులారాశిలో సూర్య సంచారం ఈ రాశి వారికి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. తులా సంక్రమణం వల్ల వీరికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు గొప్ప మనోధైర్యంతో ఉంటారు. ఏ పని తలపెట్టినా విజయం తప్పక లభిస్తుంది. శత్రుభయం తొలగిపోతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు గడిస్తారు. ఇక షేర్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలు అందిస్తాయి. అంతేకాదు ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. తోటివారి సహకారంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కొంతమందికి విదేశీయానం కూడా ఉండవచ్చు. ఇక మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం మంచిది. ఇక తర్వాతి రాశి కుంభరాశి. వీరికి కూడా తులారాశిలో సూర్య సంచారం వలన మంచి రోజులు వచ్చినట్లే. ఈ రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో విహారయాత్రకు వెళ్తారు. ఇక రాజకీయాల్లో ఉన్న వారికి పదవియోగం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది. అలాగే మిథున రాశి. వీరికి కూడా తులారాశిలో సూర్య సంచారం శుభకరంగా ఉంటుంది. సూర్యుని తులా సంక్రమణం మిథున రాశిలో 5వ స్థానంలో జరుగుతుంది. ఈ స్థానం డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారికి వృత్తిలో ఆదాయం బాగా కనిపిస్తుంది. రావాల్సిన బకాయిలన్నీ వసూలవుతాయి. అలాగే ఆకస్మిక ధన లాభాలకు కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చేసిన పనికి తగిన ఫలితాలు వస్తాయి. అంతేకాదు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వారు ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యము ఇవ్వడం వలన మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక తర్వాత వృశ్చిక రాశి.
తులారాశిలో సూర్య సంచారం వీరికి కూడా శుభప్రదంగా ఉంటుంది. దీని వలన ఆస్తిపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆస్తులు పెంచుకుంటారు. అలాగే తల్లిదండ్రుల నుంచి వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజు సూర్యుని ద్వాదశ నామాలు చదువుకుంటే మంచిది. అయితే సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్యుని రాశి మార్పులో ద్వాదశ రాసుల్లో కొన్ని రాసుల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. అయితే సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్యుని రాశి మార్పుతో ద్వాదశ రాసుల్లో కొన్ని రకాల మార్పులు చోటు చేసుకోవడం సహజం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.